వడలు రో, పూరీలు రో, కండలు రో, స్టీమ్ రో, చట్నీ రో, జడలు రో. పూరి తింటున్నా పూరి. అక్కడ చూస్తుంటే ఏదో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. అరుంధతి కోటకి వెళ్తున్నాను, అందుకే కొంచెం జయజమ్మలా రెడీ అయ్యాను. ఫ్యూచర్ లో నంద్యాలలోనే ఉంటానేమో నేను. ఎవరికైనా నేను నచ్చి నాకు వడ్డానం చేయిస్తే చేసుకుంటా. ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం. ఈ సమాధిని పత్తలు కొట్టు, చచ్చిపోతున్నానమ్మా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. నన్ను తాకాలంటే నా 500K ప్లస్ సబ్స్క్రైబర్లను దాటుకొని రావాలి. అంతేగా. అరే నా ఛానల్ పేరేంట్రా? గుడ్ మార్నింగ్. నాటకాలు చేయకు, మాట్లాడండి ఫస్ట్. క్యాప్ ఏంట్రా? నాకు క్యాప్ చిన్న సెకండ్ ఎవరా నీలో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నంద్యాల్ డే 2 వ్లాగ్. డే 1 రోజు వచ్చేసి మేము రీచ్ అయ్యాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము రూమ్స్ అనేవి మాకు దొరకలేదన్నమాట. ఏదో ఒక బొకడాలో హోటల్లో స్టే చేస్తున్నాం. అంటే మరి కార్లో పడుకోలేము కదా, అందుకే ఏదో ఒకటి కావాలి అని చెప్పి, ఇంకా మరీ అంత బ్యాడ్గా అయితే లేదు, పర్లేదు. సో అందుకే ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడే మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయ్యి వచ్చాను. కనిపిస్తుందా? గెటప్ చూస్తుంటే ఏదో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. అరుంధతి కోటకి వెళ్తున్నాను, అందుకే కొంచెం జయజమ్మలా రెడీ అయ్యాను. వెళ్ళేటప్పుడు కొంచెం కడుపులో అన్నం కూడా పడితే బాగుంటుంది అని చెప్పి వడ తినడానికి వచ్చాము. వడలు రో, పూరీలు రో, కండలు రో, స్టీమ్ రో, చట్నీ రో, జడలు రో, మేకప్ రో. పూరి తింటున్నా పూరి. బాగుందా? బానే ఉంది కానీ బాలేదు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసాము మంచిగా అందరం. అసలు మా వాళ్ళు రెడీ అవుతున్నారు మైకులు పెట్టుకొని మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నాం? వస్తాను ఇప్పుడు. మహానంది. నంద్యాలకు వచ్చాను, ఏదన్నా ప్లేసెస్ సజెస్ట్ చేయండి అంటే ప్రతి ఒక్కరు మహానంది టెంపుల్ అని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ మహానందికే వెళ్తున్నాను. చెప్పక ఏం చెప్పాలా? ఎక్కడికి మనం వెళ్తున్నాం? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మహానంది వెళ్తున్నాం. అక్కడ మీకు కనిపిస్తుందా? కనిపించడం లేదు, మ్యాప్ అడుగుదాం. అక్కడ మీకు మహానంది టెంపుల్ కనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. గంట సింబల్ పక్కా మ్యాండేటరీ. ఇది శ్రీనివాస సెంటర్ అంట. ఫేమసా? ఫేమస్ అనేది నంద్యాలలో ఫేమస్ శ్రీనివాస సెంటర్ లో ఉన్నాం ఇప్పుడు మనం. మసాన్ నీ కొడుకుని చూడడానికి వచ్చినాం. హ్యాపీయా? హ్యాపీ, నీకు చాలా హ్యాపీ. మళ్ళీ ఇంకోసారి రావాలి తర్వాత ఎప్పుడు? సెకండ్ టైం. అప్పుడు మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఫ్యూచర్ లో నంద్యాలలోనే ఉంటానేమో నేను. ఎవరికైనా నేను నచ్చి బోర్డు ఉంటుంది నంద్యాల, నాకు వడ్డానం చేయిస్తే చేసుకుంటా. ఇది నేను పబ్లిక్ లో అనౌన్స్ చేస్తున్నా. చూసారా, వెనకాల నుంచి పక్క నుంచి ఎవరు మాట్లాడట్లేదు. ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? రేపు పెచ్చోళ్ళారా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీరు కూడా మాటరాని మీ ఇద్దరికి చక్కెర వ్యాధి ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి చెవుల్లో, ఎందుకంటే నా వాయిస్ స్వీట్ గా ఉంటది కాబట్టి. ఈ మాట అన్న తర్వాత చక్కెరతో పోయినా పర్లేదు అనిపిస్తుంది. ఐ లవ్ నంద్యాల దగ్గర ఫోటో దిగుదాం. మినీ ట్యాంక్ బండ్ చెప్పా కదా, మినీ ట్యాంక్ బండ్ అంట. హైదరాబాద్ లో అంత పెద్ద ట్యాంక్ బండ్ చూసి వచ్చాము, బట్ ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉందంట. చూద్దాం ఎలా ఉంటుంది. నన్నే చూస్తూ మాటలతో ముంచేస్తూ మినీ ట్యాంక్ బండ్ వచ్చేసి నన్ను ఏదో 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 చేయొద్దే. ఐ లవ్ నంద్యాల్. సో ఫైనల్లీ మినీ ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే వచ్చేసాం అన్నమాట. ఐ లవ్ నంద్యాల్. ఈయన ఎవరో పడుకున్నారు ఇక్కడ. మార్చిపోయింది. బాబాయ్ గారు నమస్తే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా అదిగోండి మా టీమ్ లో మంచి సింగర్స్ కూడా ఉన్నారు, కాకపోతే పాట జడ్చుకుంటారు వింటే. మస్తాన్ గారి పాట 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు.
రవి గారు మీ పాట ఎంతండి? నా పాట క్యాష్ 1,00,000. అక్రమ్ గారి పాట 1,00,000. కాసు 1,00,000. కాసు 1,20,000. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం. మీరు చూస్తుందంతా నిజం కాదు మేం. నువ్వు నన్నేం చెయ్యలేవురా. చెప్పాం కానీ నువ్వు ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేదు ఎక్కి. నన్ను తాకాలంటే నా 500K ప్లస్ సబ్స్క్రైబర్లను దాటుకొని రావాలి. అంతేగా. గైస్ ఈరోజు నా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈశ్వరా తర్వాత పాడండి రా. ఓకే ఫైనల్లీ చాలా దూరం ట్రావెల్ చేశాక మహానందీశ్వర స్వామి దేవస్థానం ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం. ఇదేనా మహానంది అంటారు? ఓకే వావ్ చాలా పెద్దగా ఉందిరా. నందీశ్వర ఆలయానికి వెళ్ళొచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నంద్యాలకు వచ్చిన వాళ్ళు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా ప్రసాదాలు తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ మేము గద్వాల్ కోటకి వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు వీళ్ళ మధ్యలో పడుకున్నారు 2 పందుల్లాగా. సో నేనే డ్రైవింగ్ చేసా. ఇప్పుడే బాగా ఆకలిస్తుంది అని అడిగితే మధ్యలో లంచ్ కోసం అని చెప్పి ఆగాము ఆర్ఆర్ పరివార్ దగ్గర. ఫుల్గా తిన్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు పడుకుంటారు పందుల్లాగా. నేనే డ్రైవింగ్ చేసి తీసుకెళ్ళాలి గద్వాల్ కోటకి. ఇప్పుడు మనం ప్రయోగాలు చేస్తాం ఆపరేషన్ డ్రాగన్ చికెన్. అలా చూడక నీకు కూడా పెడతారు. గద్వాల్ కోట కోసం బంగెనపల్లి దాటొచ్చాము. అయినా సరే మాకు గద్వాల్ కోట మాత్రం కనిపించట్లేదు. సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్, పెట్టుకోవాలి. ఫైనల్లీ గద్వాల్ కోట దగ్గరికి అయితే చూడండి గద్వాల్ కోటకి ఎంటర్ అవుతున్నాం. వీడియో అక్కడ తీసుకోండి. తీసుకున్నాం ఫస్ట్ ఫండ్ తీసుకున్నాం. అట్లా మాకు తెలియకుండా తీసుకోవాలి. మాకు తెలిసి డబ్బులు తీసుకుంటాం. సర్లే ఇప్పుడు తెలిసి. ఓకే అన్న ఇంకా తెలియకుండా తీస్తాంలే. విడిచిపెట్టు. ఈ సమాధిని బద్దలు కొట్టు. చచ్చిపోతున్నానమ్మా. అమ్మా అమ్మా సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. ఫైనల్లీ మనం గద్వాల్ కోటకు వచ్చేసినాం. ఇది నా సంస్థానం. మామూలుగా ఉండదు. ఏదో నా కోట అన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. పోయిన జన్మలో నేనే అనుకుంటాను. అంతే తెలియదు. చలో కోట ఎలా ఉందో చూద్దాం. మొత్తం కూలిపోయింది అసలు. నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. నిజంగా కొడుతున్నారా? మనకు అవసరమా? ఫైనల్లీ మస్తాన్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. నిన్ననేమో వాళ్ళ బాబుని వెళ్ళి చూసి వచ్చినాం. మస్తాన్ అండ్ మస్తాన్ వాళ్ళ మమ్మీ. ఆంటీ నమస్తే బోలో. నమస్తే సబ్స్క్రైబర్స్ బోలో. ఆంటీ నమస్తే సబ్స్క్రైబర్స్. నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? తగ్గేదలే నీ నిక్కి నీకు వచ్చా రైమ్స్? అరే నా ఛానల్ పేరేంట్రా? బాయ్ మస్తాన్. బాయ్ అక్క. నా పెళ్ళికైనా రాలేదు. ఇప్పుడు నా కొడుకు పుట్టింటినే వచ్చావు. చాలా హ్యాపీగా ఉంది. బాయ్ 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 బాయ్. ठीक है